జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మనమైతే ప్రస్తుతానికి విశాఖపట్నం సౌత్లో ఉన్నాం. ఇక్కడ ఇది అంటే రాజకీయంగా ఎప్పుడు విశాఖపట్నం సౌత్ అనేది ఒక ప్రత్యేకంగా అయితే ఉంటుంటుంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నం సౌత్కి సంబంధించి ఈసారి ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ నిలబడుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు నిలబడుతున్నారు. ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలని చెప్పి, ముఖ్యంగా ఇక్కడ గెలవాలని చెప్పి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి ఆయన జనసేన పార్టీలో చేరినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు అయితే ప్రజెంట్ వైసీపీ జనసేన పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు, అలాగే కొంత సిటీ కూడా దీంట్లోనే ఆర్కే బీచ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సౌత్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈసారి ఇక్కడ ఉన్నటువంటి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి ఎటువైపు ఉన్నది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మొన్న జరిగినటువంటి బోటు ఇష్యూస్ అయితే, మొన్న కొన్ని బోట్లు అయితే తగలబడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా చెప్పాలంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడంతో కొంత మార్పులు అయితే చోటు చేసుకున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఒక రాజకీయ పార్టీగా ఉండి కూడా ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోటుకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన ఇక్కడ సహాయం చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు చాలా బలంగా ఓన్ చేసుకున్నాయని కూడా అనుకోవచ్చు. అయితే ఈసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఆల్రెడీ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. ఇక్కడైతే ఎక్కువగా గంజాయి అనేది ఇక్కడ కూడా చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన్యం జిల్లాల నుంచి ఏదైతే ఉన్నాయో ఈ ఏజెన్సీ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఎప్పుడు కాఫీ తోటలో లేదంటే టీ తోటలో పండించుకునే అరకులో ఈసారి గంజాయి ఎక్కువగా పండుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా యువత అంతా కూడా దీనికి బానిస అయిపోతున్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కువగా వాటి మీద దృష్టి పెట్టడం, ఈ చెడు వ్యసనాలకి బానిస అవ్వటం అనేది జరుగుతుంది. సో ఏదేమైనా సరే ఇక్కడ మార్పు అనేది కోరుకుంటున్నారా లేదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంతా కూడా ఎక్కువ మత్స్యకారుల కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాల ఫ్యామిలీస్కి సంబంధించి సౌత్లో మనం అటు చూసుకోవచ్చు. ఒకసారి మనం పోర్టుకి సంబంధించిన ఏరియా కూడా ఇటు సైడే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈసారి ఏ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొగ్గు చూపుతారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, మనకి పూర్తిగా ఈసారి జనసేన పార్టీకి, ముఖ్యంగా వంశీకృష్ణ యాదవ్ గారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి చూసి వేస్తున్నారా, వంశీకృష్ణ గారిని చూసి వేస్తున్నారా, అలాగే గతంలో టీడీపీలో గెలిచినటువంటి వాసుపల్లి గణేష్ గారి వైపు ఏమన్నా ఉన్నారా, ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది, ఆయన వైపు ఉన్నారా, అసలు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఏం కోరుకుంటున్నారు ప్రజలు, రేపొద్దున్న వచ్చేటువంటి గవర్నమెంట్ నుంచి ఏమైతే ఆశిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది సార్, ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది? ఎలక్షన్ గురించి ఆలోచించక్కర్లేదు, వన్ సైడ్ ఎలక్షన్. భర్త గారికి టీడీపీ అన్నది జనసేన అనేది చూడక్కర్లా, 3 పార్టీలు అలా దూసుకుని వెళ్ళిపోతానే ఉన్నాయి. మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్యాన్ రెక్కలు ఇరిగిపోయాయి. ఇప్పుడు జూన్ 4 అది దేశపతి ఎత్తుకుంటూ చేయడమే, అది గ్యారంటీ. ఇక్కడ జనసేన క్యాండిడేట్ ఎలా అవకాశం ఉందంటారు సార్? మరి ఆయన అసలే ప్రకాశం జిల్లా టైగర్ అండి ఆయన. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా 2 సార్లు పోటీ చేసిన ఆయన అదృష్టమేట్టుగా ఓడిపోవడం. ఎమ్మెల్సీ వదిలేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కి వచ్చి అంటే ఆశతమోసం కాదు, ఆయన కంపల్సరీగా గెలుస్తాడు. 20 నుండి 30 వేల మెజార్టీ గ్యారెంటీ గెలుస్తాడు. శ్రీకృష్ణ గారు, బాగుంది ఈసారి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సార్లు గెలిపించాం ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో. సౌత్ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు అవకాశం ఇచ్చాం గణేష్ కుమార్ గారికి. ఆయన పార్టీ మారి ఫిరాయించి ఆయన వెళ్ళిపోయారు వేరే పార్టీలోకి. ఆయన గెలిచిన 2 సార్లు సైకిల్ గుర్తు మీద గెలిచారు. ఈసారి ఆయనకు అవకాశం అనేది ఇవ్వరు ప్రజలు. ఇక్కడ వైజాగ్ అనేటప్పటికి టీడీపీకి మంచి పట్టుంది విశాఖపట్నంలోనే. విశాఖపట్నం మీరు ఎక్కడ చూసుకున్నా ఎడ్యుకేషన్ పరంగా అందరూ చదువుకున్న వ్యక్తులు. టీడీపీకి, జనసేన, బీజేపీ కూటమికే వస్తాయి తప్ప సీట్లు వేరే పార్టీకి అనేది అవకాశం అనేది ఇవ్వరు విశాఖపట్నం ప్రజలు అయితే మటుకు. 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్ పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. సార్ ఎంత పథకాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రారు సార్. డబ్బులు ఎంత పెంచినా మొన్న ఎమ్మెల్సీ ఓట్లలో కూడా
చూసాం ఆల్రెడీ. ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వ్యక్తులందరూ మార్పు కోరుకుంటారు. ఏ కంపెనీలు తెచ్చారు? ఇప్పుడు యూత్ శక్తి ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఒక్క అవకాశం అని. ఆయన చేసిన 5 ఏళ్లలోనే డబ్బులు పంచడమే తప్ప ఉపాధిగా యువతకి ఏటుంది? చదువుకుని ఎడ్యుకేషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఏ కంపెనీ ఉంది? అటు బీహార్ అంటున్నారు, బీహార్లో తయారైంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎక్కడ అవకాశాలు లేవు కదా. ఇక్కడ అవకాశాలు ఉంటే బయట ఊరు ఎందుకు వెళ్తారు సార్ పబ్లిక్? బయట ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసే క్యాండిడేట్ ఎలా అనిపిస్తుంది? ఆయన గెలుస్తారంటారా? 100% వంశీ గారు ఈసారి గెలుపు ఖాయం. ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు. వంశీ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం తథ్యం. ఎందుకంటే మూడు కూటమి పరంగా 3 పార్టీలు కలిసి ఏకమై వెళ్తున్నాయి. వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు గెలిచిన సైకిల్ గుర్తు మీద. ఆ విషయం అతను గుర్తుపెట్టుకోవాలి. ఈసారి అవకాశం మంచి మెజారిటీతోని జనసేనకు అవకాశం వస్తుంది. ఎలాంటి వ్యక్తి అంటారు వంశీ గారు? అలాంటి వ్యక్తి వంశీ గారు 9 ఏళ్ల నుంచి వేరే పార్టీలో ఉండి ఆయన ఎమ్మెల్సీ పదవి వదులుకొని ప్రజలకు సేవ చేద్దామని వచ్చారు వ్యక్తి. వైజాగ్లోని ఆయనకి మంచి గుడ్ నేమ్ ఉంది. ఖచ్చితంగా ఆయన మంచి మెజారిటీతోనే వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన గుర్తు ఏంటి? గ్లాస్ గుర్తండి. దక్షిణంలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ జనసేన కూడా పోటీ చేయబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మా పిల్లల జీవితం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మాత్రం జనసేన గెలవాలి సార్. మా పిల్లల కోసమైనా సరే జనసేనని ఎలాగైనా గెలిపించుకోవాలని మా కోరిక సార్. ఎలా అనిపించిందమ్మా పవన్ కళ్యాణ్ గారు ఈ జర్నీ ఆయనతో? ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కూడా కార్పొరేటర్ గా కూడా జనసేన గెలిచింది. చాలా బాగా చేస్తున్నారు సార్. ఏదైనా సరే 33వ వార్డు మాత్రం చాలా ఇదిగా పవన్ సార్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇలా ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటున్నారు కదా, వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది? ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? లేదు సార్, అసలుకి ఏమీ బాగాలేదు సార్. ప్రతిదీ రేట్లు ఎక్కువైపోయినాయి. కరెంటు బిల్లులు డబల్ కడుతున్నాం. ఒక నెలలో 2 నెలలు కట్టవలసిన బిల్లు 1 నెలలో కడుతున్నాం. మాకైతే మాత్రం ఈసారి ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాను సార్. ఏదైనా సరే జనసేన గెలవాలి సార్. ఇక్కడ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు? 33వ వార్డు వసంతలక్ష్మి గారు గెలుస్తారు. ఎమ్మెల్యేగా ఎవరు? వంశీ గారు చేస్తున్నారు సార్. లేదా మరి క్యాండిడేట్ మంచి ఆయన? చాలా మంచి అయింది సార్. చాలా అందుబాటులో ఇప్పుడే అందుబాటులో ఉంటున్నారంటే గెలిస్తే ఇంకా మాకు ఎన్నో చేస్తారని మా అభిప్రాయం సార్. అయితే ఆయనే గెలిపిస్తున్నారా? ఆయనే గెలిపిస్తున్నాం సార్. మీకు ఈసారి చెప్పండి ఎలా ఉంది ఈసారి? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే? ఈసారి అయితే వంశీకృష్ణ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అతను కూడా కొత్తగా వచ్చారు కాబట్టి గెలిపించారు, ఒక అవకాశం ఇవ్వాలని ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఎందుకని జనసేన పార్టీ గెలిస్తే కనుక ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అంటారు? పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, తర్వాత మా భావితరాల భవిష్యత్తు బాగుంటుందని, రేపు పొద్దున్న పిల్లలకి ముసలిళ్ళకి ఏంటి చంద్రబాబు వస్తే మళ్ళీ బాగుంటుందని, పాత గతంలాగా మళ్ళీ మనకు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అప్పుడైతే ఎలాగుండేదో ఇప్పుడు మళ్ళీ అలా వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? అస్సలైతే ఏం బాగలేదు. అమ్మఒడి ఇచ్చాడు, కానీ ఆ అమ్మఒడి అది మన డబ్బులతోనే ఇచ్చాడు. అతను సొంత డబ్బు అయితే కాదు, అది మన డబ్బు మనకి ఇచ్చాడు. ఉల్లిపాయ మీదేటి, టమాటా మీదేటి, కాయగూరల మీద ప్రతి దీని మీద డబ్బు అనేది పెంచాడు. అది మన డబ్బే మనకి మళ్ళీ అదే అమ్మఒడి అని 18,000 డబ్బులని చాలా విధంగా ఇచ్చాడు. ఈసారి మాత్రం జనసేన రావాలంటారు? ఇక్కడ మేము జనసేన రావాలని కోరుకుంటున్నాం. ఎవరు ఇక్కడ క్యాండిడేట్? ఎవరు? వంశీకృష్ణ. పర్లేదా? మంచి వ్యక్తి. పర్వాలేదు, ఆయన చేస్తారా? మీకు ఆయన చేస్తారని మేము అనుకుంటాం. మేమైతే డబ్బులకి రాలేదు, మా మనస్ఫూర్తిగా గెలిపించాలి, అతను గెలాలి. ఈ వార్డులో అతను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలాలని మేము కోరుకుంటున్నాం. వస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు ఎవరు వస్తే బాగుంటుంది? వంశీకృష్ణనండి. జనసేన పార్టీ అండి. ఎలా ఉందమ్మా ఇక్కడ? చాలా బాగుందండి. ఇలాగ ఈ వార్డులోని వసంతలక్ష్మి గారు వంశీకృష్ణ ఇప్పుడే చేస్తున్నాడండి. మాకు ఎలా పోయినా ఆయన అన్ని చేస్తున్నారు. వీధికి వచ్చి మమ్మల్ని అందరిని అడుగుతున్నారండి ఎలాగుందమ్మా ఏటని. కానీ అతను గెలిచిన తర్వాత మాకు ఇంకా బాగుంటదండి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటదండి. ముందుకి మా పిల్లల బాగుంటదని మేము పోరాడుతున్నామండి. ఏంటమ్మా జనసేన గుర్తు ఏంటి? జనసేన గుర్తు గ్లాస్ అండి. ఏంటమ్మా జనసేన గుర్తు? గాజు గ్లాస్. మీ గుర్తు? గాజు గ్లాస్ సార్. ఎలా ఉందమ్మా ఈసారి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే గ్లాస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. గ్లాస్ ఎవరు క్యాండిడేట్? ఎవరు? వంశీకృష్ణ గారు. పర్లేదా? మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి. అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు. మీకు ఇక్కడ అందరికి తోడుగా ఉండి న్యాయం చేయగలుగుతారంటారా? చేయగలుగుతారు. ఎలా ఉందమ్మా ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి? బాగాలేదు, మాకైతే బాగాలేదు. ఎందుకంటే మాకు ఏటీ రాలేదు, ఏ పథకాలు రాలేదు, ఒక స్థలం అనేది ఒక ఇల్లు అనేది ఏమీ రాలేదు. మాకు అసలు ఏమీ లేదు. అసలు పేదోళ్ళు మాకంటూ స్థలం కానీ ఇల్లు కానీ రాలేదు. ఏదైనా రాలేదు, అసలు మాకు రాలేదండి. అసలు ఆధార్ తీస్తే మా లిస్ట్ అంతా వస్తుంది. ఉన్నోళ్ళకే ఇచ్చారండి, ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చారు.
మాలాంటి నిరుపేదలకి ఏ ఇల్లు ఇవ్వలేదండి, లేదు రాలేదు. మారాలంటారా? మారాలి, పవన్ కళ్యాణే రావాలి. పవన్ కళ్యాణ్ వస్తే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్. ఇక్కడ జనసేన గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది, పక్కాగా గెలుస్తుంది. ఎలా ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల ప్రయాణం ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆడపిల్లలు అందరూ పోరాడుతున్నాం, పవన్ కళ్యాణ్ రావాలి, మా వంశీ అన్న గెలాలి వాటికని మేము. ఇక్కడ వంశీ గారు గెలుస్తారా మరి ఈసారి? గెలుస్తారు. ఏంటమ్మా ఆయన గుర్తేంటి? గాజు గ్లాస్ చేస్తున్నారు, ఈసారి గెలిపిస్తున్నారు. కంపల్సరీ. మీకు ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గ్లాస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది ఈ 5 ఏళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంటి పన్ను ఈ నెలలో 700 పెరిగింది. అది తగ్గిస్తే మంచిదే. ఓకే. ఇంకా ఈ కరెంటు బిల్లులు ఇవి కూడా అమ్మ విపరీతం పెరిగిపోయి నేను ఒక్కలోనూ రెండో ఫ్యాన్ వేసుకోవడానికి భయం వేస్తుంది. మరి ఎంత బిల్లు వచ్చేస్తుందో తెలియదు. మరి పథకాలు ఏమన్నా వస్తున్నాయా మరి మీకు? మాకు పథకాలు ఉండవు, మా ఉద్యోగస్తులు. కోర్టులో చేస్తారా? మాది నేవీ. మాకు పథకాలు ఏమి రావు, కానీ పింఛన్లు తక్కువ. పని ఇది కానీ ఇంటి పనులు ఈ కొంచెం భారం తగ్గిస్తే పర్వాలేదు. అప్పుడు ఇంతకు ముందు 700 రూపాయలు బియ్యం బస్తా ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 1400 అయ్యింది. 700 పెరిగింది. 700 దగ్గర 700 పెరిగింది. చూడు, అన్ని సామాన్లు రేట్లు పెరిగిపోయి. అభివృద్ధి ఏమన్నా కనిపించింది సార్ అప్పటికి, గత 5 ఏళ్ల క్రితం గానీ ఇప్పుడు? అంటే ఇప్పుడు వీళ్ళకి పథకాలు ఇస్తున్నాడు, మా దగ్గర లాగుతున్నాడు. ఓకే. పక్క నుంచి ఇస్తున్నాడు, ఇంకో పక్క నుంచి లాగుతున్నారు. సుఖమేటి ఉంది? అంటే గొప్పని కొట్టి పేదోళ్ళకి ఇస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళగా. అది అంతేగాని ఇంకా అభివృద్ధి అయితే ఇంకా అనిపించలేదు. ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమన్నా? ఉద్యోగస్తులు ఏమున్నాయి? మాకు ఎలాగో ఉన్నాయి కదా. మరి చదువుకున్న వాళ్ళకి, కుర్రోళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా కంపెనీలు ఏమో మనకి తెలియదు అంట అసలు. మరి ఏమంటారు? మారాలంటారా, ఇదే ఉండాలంటారా? మారాలంటే మాకు రేటు తగ్గిస్తే, ఎవరి రేటు తగ్గిస్తే అది మంచిదని చెప్పుకుంటాం. అది అంటే ఈ ప్రభుత్వం ఉంటే మరి తగ్గిస్తుంది అంటారా? చెప్పలేము. మరి ఏ ప్రభుత్వం వచ్చినా అలాగైతే మనం ఏం చెప్పలేము. మారే అవకాశం ఉంటుంది అంటారా? మరి తెలియదు ఆ సంగతి, మనం చెప్పగలమేంటి? ఎవరు చెప్పలేదు. మీకేమనిపిస్తుంది? ఎలా అనిపించింది 5 ఏళ్ళు? రేట్లు తగ్గితే పేదోళం కదండి, సముద్రంలో రూపాయి. మీరేం చేస్తుంటారు? సముద్రంలోనే అట్లే వేటకి వెళ్తారా? ఇప్పుడు వేట లేదు కదా. ఇప్పుడు కూర్చోడు మరి ఎక్కడ కూర్చోపోతే మరి ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్ళాలా? ఇంటికి ప్రభుత్వం ఈ 2 నెలలు డబ్బులు ఇస్తుంది కదా, ఇస్తుందా? పడతాయి అంటారా? ఏమో తెలియాలి. గత సంవత్సరాలు వేసిందా? ఇచ్చారు కదా సార్. అది సగం మందికి వంతులు, సగం మంది లేదండి. అదేనండి, అందరికి కూడా ఇవ్వట్లా. అందరికి ఇవ్వట్లేదు. అందులో సగం మందికి వస్తుంది, సగం మంది రావు. వేటకి వెళ్తే మరి బాగానే ఉంటుందా? ఏమి లేవండి అట్లే, రూపాయలు చెప్పులు చూసి పారేస్తున్నాం, చేపలు కూడా చూసి పారేస్తాం. ఎలాంటి బాధలు పడుతున్నాం ఇప్పుడు. కష్టం అయిపోతుంది. మారాలంటారా ప్రభుత్వం? ఇదే ఉండాలి కదా. మరి మారాలంటారా? మారాలండి. మరి ఇక్కడ ఈసారి ఎన్డీఏ అంటే కూటమి సపరేట్ గా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ జనసేన పోటీ చేస్తున్నట్టుంది. మరి వస్తుంది అంటారా? జనసేన రావాలండి, వస్తుందండి. ఎంత అలాగ ఉందా, జనసేన వస్తుంది. లేదా న్యాయం చేస్తారని జనసేన? ఏం మరి వస్తూ ఎలా ఉంటుంది, మరి ఇలాగ అవుతాడేమో తెలియదు. న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వం కట్టిన గతే మళ్ళీ వచ్చే సంవత్సరం పడతారు. తర్వాత వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి పడుతుంది. మరి ఇంత రేట్లు పెరిగిపోతే ఏముందండి, వచ్చి తక్కువ ఎలా అండి, చచ్చిపోతారు. ఇక్కడ మొన్నప్పుడు బోట్లు కాలిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చినాయా? డబ్బులు ఇచ్చారు కదా. ప్రభుత్వం నుంచి వచ్చినాయా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిందా? ఎలా అనిపించింది? ఆయన వాళ్ళకి బోట్లు మునిగిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు. ఆస్తి మునిగిపోయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారని అందరికి ఇచ్చేసాడు. ఏంటి ఎవరికి పైసా ఇవ్వలేదు, అది వాళ్ళకి ఇచ్చారు. ఎవరి ఆస్తి మునిగిపోయిందో వాళ్ళకే ఇచ్చారు. అంతే. అంటే ఇబ్బంది పడింది వాళ్ళే కాబట్టి వాళ్ళకే ఇచ్చాడు. అలా ఇవ్వటం అంటే ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్?
ఆ, ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు కదా, గవర్నమెంట్ ముందు రాకపోయినా ఆయన ముందు వచ్చి ఇవ్వడం జరిగింది కదా, అవును. ఎలా అనిపించింది అప్పుడు? ఎలా అనిపించింది, ఉన్నది కదా ఇచ్చాడు కదా అనుకున్నది అంతే. అంటే మంచిగానే అనిపించిందా, ఏమన్నా రాజకీయంగా మరి వచ్చిందా? మంచిగా ఇచ్చారు కదా, రాజకీయంగా వచ్చారండి. ఇంకా అది రాజకీయంగా వచ్చారు, ఎలాగ అయినా వస్తారండి ఆయన వస్తారంటారా? కంపల్సరీగా అయినా. పర్లేదా, ఆయన వ్యక్తిత్వం మంచిదేనంటారా? మరి ఇప్పుడు చూడడానికి అయితే మంచిదే, మరి తర్వాత ఎలా ఉంటుందో మరి పరిపాలన. ప్రస్తుతానికి అయితే మారాలంటారు. మారాలి. ఇక్కడ జనసేన నుంచి ఎవరు నిలబడుతున్నారు తెలుసా? ఇక్కడ ఉమ్, నాకు తెలియదండి. ఉమ్. వంశీకృష్ణ యాదవ్ గారని ఆయన నిలబడుతున్నారు. పర్లేదు, ఆయన తెలుసా? ఏమో తెలియదండి, మరి ఎవరు మనకి, మనం ఎక్కడున్న వాళ్ళేం ప్రసరమైన మనకి ఏం తెలుస్తుంది. సార్ మరి ఆయన సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారా? మరి ఇయ్యాలి కదా అందుకే. ఆయన గుర్తు తెలుసా? జనసేన గుర్తు, జనసేన పార్టీ గుర్తు, ఎవరిది? జనసేన పార్టీ గుర్తు ఆ, ఏంటి? గ్లాస్ గ్లాసా? గ్లాస్ సైకిల్, దాని కోటి ఇంకోటి బాస్ ఓకే, రెండింటికి వేస్తారా? అంతే వేసాడు. ఎంపీగా ఇక్కడ మరి భర్త గారా? మీరు నాకు తెలియదండి. ఎంపీ అయితే సైకిల్. ఆ, ఓకే, రెండు గెలవాలంటారు. రెండే గెలవాలండి అవి. చూద్దాం, ప్రస్తుతానికి ఒకసారి చూడాలి. పెద్దానా మీకు బాగా అంతేనండి, చూడాలంటారా? మా అలా చేస్తాం అంతే. మళ్ళీ మార్పు కోరుకుంటున్నారా? కోరుకోవండి, ఇంకా మార్పు కోరుకోం, ఆయనకే వెయ్యాలి. ఎవరికి? ఇప్పుడు చెప్పాడు కదా మా వాడు, జనసేన. ఆయనకే వేస్తాం మనం గలాస్ కింద. అలాగే మరి మా పాటల పదాలు మరి చచ్చిందాక ఏ పాటలు వస్తే మరి ఏ పోట్లు మున్సిపల్ ఆఫీస్ కి వచ్చిన వాళ్ళందరూ పన్ను కట్టే వాళ్ళందరూ తిట్టి తిడుతున్నారండి. అక్కడ మా వాడు వాసుపుల్ గణేష్ మా తమ్ముడు అవుతాడండి. ఆ తిట్లు భరాయించలేక వచ్చేసి ఏంటి ఎంత పని గోళ్ళు ఎక్కాడు, ఎంత పన్ను పెంచేశారు ఏంటండి బాబు, దేశం ఇది అయిపోయిందని చెప్పి 700 పెరిగిపోయావు పన్ను. 700 ఒక జాపిన 700. మరి ఉండొద్దా డబ్బులు? ఒక తిట్టి మున్సిపల్ ఆఫీస్ లోని పోయి చూస్తే దగ్గరోడు మాకు ఏమల్లాపోతుంది, మాది వాసుపిల్లే వాళ్ళది వాసుపిల్లే. ఒక తిట్టి కాదంటే అలా బాధపడి సిగ్గెట్టుకుని నేనే వెనక్కి వచ్చేసాను బిల్లు కట్టేసి. ఆయన ఏం చేస్తారు బాబు, ఎమ్మెల్యేగా ఆయన పైనుంచి ఇస్తేనే కదా. అలా తెలుస్తుంది ఏంటి, ఎవరంటే ఇలే నిలబడుతుండే ఇలే తేవాలంటారు. మరి గెలిచింది మీరే కాబట్టి ఆయన తేవాలి. మరి ఎవరు పడతారు ఇక్కడ? ఎవరైతే అక్కడ మోతుబారు ఉన్నదో వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ ఏమిని నెక్స్ట్ బాగా రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మున్సిపల్ ఆఫీస్ లోని పన్ను కట్టేటప్పుడు. మారాలంటారు అయితే ఈసారి మాత్రం. కష్టం. మారితే మంచిదే, మారకపోతే మళ్ళీ ఇదే వస్తే పరిస్థితి అంటారు. ఇదే వస్తే ఇంకా రేట్లు పెరిగిపోతాయి. అంతేనంటారా? అతి రేట్లు పెరిగిపోతాయి. శ్రీలంకలో అవుతుంది. అది ముందు ప్రజలు మారాలి సార్. ప్రజలు మారాలి. ఎస్, పొద్దున్న జెండా ఒకటైతే ఆ మనసులో, సాయంకాలం జెండా ఆ మనసులే. జెండాలో మార్పు మనసులు ఇలే. అంచేత మనుషులు మారకపోతే మాత్రం ఈ దేశాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ జిల్లాని కానీ, గ్రామాన్ని ఎవరు బాగు చేయలేదు సార్. మళ్ళీ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటంటే, ఈ గవర్నమెంట్ రాకూడదు, వేరే గవర్నమెంట్ వచ్చినా సరే వ్యక్తిని మంచివాడిని పనిచేయగలడా చేయలేడు చూసి ఎన్నుకోవాలి సార్. వీళ్ళు ఎవరు ఎలా ఉందండి మరి? ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు వేస్ట్ అండి. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారండి మోడీ. ఏం చేసి చెప్పండి? నో నథింగ్. ఎవరికి ఉద్యోగం లేదు, సోమరిపోతుల్లో తిరుగుతున్నారు సార్. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది మత్తు మందులకి బానిస అయిపోయి వస్తున్నారు సార్. ఇక్కడ ఎక్కువ దొరుకుతుందంట కదండి మత్తు మందులు. దొరుకుతుంది మొత్తం రాష్ట్రం అంతా దొరుకుతుంది సార్. రాష్ట్రం అంతా ప్రభుత్వమే పని చేస్తుంది, వ్యాపారం. ప్రభుత్వం సారా అమ్ముతుందో లేదు చెప్పండి సార్ ముందు. మరి ఇంకేంటి అంటే మన ప్రభుత్వం రచ్చ చేస్తుంది ఎందుకండి? నాకు రేషన్ కార్డు లేదు సార్. ఎవరితో చెప్పుకోవచ్చు చెప్పండి. ఎందుకని మీకు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను, అందుకని నాకు రేషన్ కార్డు లేదు. ఏదో రిటైర్ అయిపోయి మా పెన్షన్ డబ్బులు మేము పోతున్నాం. ప్రజలు మారాలి సార్. ప్రజలు మార్పొచ్చి సరైన పిలిస్తే పలికిన నాయకుడిని ఎన్నుకునేంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ జిల్లాను కానీ, గ్రామాన్ని కానీ ఎవరు పోతలేదు సార్. మార్పు కావాలి, కంపల్సరీ ఉండాలి సార్. ఒకసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం 2సారి అవకాశం ఇవ్వకూడదు. మార్పు తీసుకురావాలి. తీసుకురావద్దు అప్పుడు మళ్ళీ కొత్త రేపు వచ్చిన వాడు భయపడతాడు. రేపు పొద్దున మనకు కూడా ప్రజలు చేతి తీర్పిస్తారు కదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా చూశారు కదా సీఎం గా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తారా లేదా ఎవరన్నా? ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మొత్తం చూడాలి, మొత్తం చూస్తే అప్పుడు రాబోయే ఎలక్షన్ లో అప్పుడు వాళ్ళు కూడా మార్చేసి వేరే వాళ్ళు అప్పుడు చూసుకోవచ్చు. అది మొత్తం వస్తే చేంజ్ అవుతా ఉంటుంది అంట. మార్పు వస్తుంది సార్, గ్యారంటీ. అది లేనంత వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వస్తున్నాయి కదా. ఎలా ఉంది సార్ ఇక్కడ ఈసారి సౌత్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ
ఇక్కడ అయితే జనసేన తెలుగుదేశం పార్టీకి మూమెంట్ ఉంది బాగా. ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది సార్? పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ల పరిపాలన అంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువైపోయినాయి. లేబర్కి అదే. బియ్యం కానీ నూనె కానీ ఉమ్. ఈ బాగా రేట్లు అయిపోయినాయి. అదే. లేబర్ మత్స్యకారులు కదా అసలు గడట్లేదు. అప్పుడు 1000 రూపాయలు 900 ఉండేది ప్యాకెట్ బియ్యం. ఇప్పుడు అంత 1500 1400 అయిపోయింది. ఏమన్నా అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ? ఏమన్నా 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా? అభివృద్ధి అంతా ఏం జరగలేదు సార్ ఇక్కడ. ఏమన్నా కంపెనీలు రావటం కానీ? అలాంటి వైసీపీ చాలా కంపెనీలు తీసుకొచ్చామంది మరి ఇక్కడ. ఏ కంపెనీలు ఏమీ లేవు, రాలేదు. ఏం రాలేదు ఇక్కడ, ఏం లేవండి అసలు. ఏమి లేవండి. విశాఖలోనే చాలా కంపెనీలు పెట్టేసాం, 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు. అది డూబ్ అండి. అది ఇప్పుడు నేను ఏదో పదలో ఉన్నాను, డూబ్ కడిపోతే ప్రజలు నమ్మరు కదా. ఆ డూబ్ అది జగన్ గడ డూబ్ మాటలు అవి డూబే. అది ఎదో మాట్లాడితే జగన్ బాగున్నాం. ఏ కంపెనీ లేక రోజులు జాబులు చేస్తాను రమ్మన్నాడికి వాలంటీర్లు చేస్తాను అంతే. వాళ్ళకి 6,000 ఇస్తాడు జీతం, వాళ్ళ వల్ల బతికేస్తాడ. సొల్లు పుక్కు కవర్లు అవి. ఈ మాటలు నమ్మడానికి రెడీగా ఉన్నారంటారా? చదువుకున్న కుర్రాళ్ళు డిగ్రీలు చదివే బోర్డు ఉన్నారండి, మధ్య తరగతి వాళ్ళు. ఇప్పుడు ఎలసన్ రాగాలు అందరూ చెప్తుండ్రు జాబులు ఇస్తామని. ఏ జాబులు ఎలసన్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఏ జాబులు లేదు, ఎవరికి ఇచ్చింది లేదు. మరి ఏంటి మారాలంటారా? ప్రభుత్వం ఇలాగే ఉండాలంటారా? మారాలా? మారకపోతే ఎవరికి నష్టం అంటారు? ఈ ప్రజలకే నష్టం. ఇక మరి ఈసారి కూటమిగా 3 కలిసి పోటీ చేస్తున్నారు. పోటీ చేయటం మంచిదేనంటారా? ఇలాగే మంచిదే, కాకపోతే మారిన తర్వాతైనా ఎవరిని చూసుకోవాలి. చూడాలంట. నిరుద్యోగస్తులకు చదువుకున్న వాళ్ళకు కొంచెం జాబులు ఇవ్వాలా. దానికోసం మన దేశం బాగుపడాలంటే అందరి కోసం ఆలోచించాలి. మరి ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది. జనసేన పోటీ చేయడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఇక్కడ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి అంటారు జనసేన నుంచి? జనసేన పర్లేదు, మరి పవన్ కళ్యాణ్ గారు పర్లేదు కదా. అది గెలాలి కదండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలా ఉంటుందో పరిపాలన తెలుస్తుంది. అది గెలని చేయండి ఏంటంటే చూస్తారా మరి ఒకసారి అవకాశం ఇచ్చి? వేస్తామని అందరూ అనుకుంటారు, వేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ పేరు ఏంటండి? ఇక్కడ మన వయ్యాక మీ ఏరియా వయ్యాక అదే చంద్రబాబు నాయుడు అది వంశీకృష్ణ బాలకృష్ణ గారు అల్లుడా. వంశీకృష్ణ యాదవ్ ఆయన ఎంపీగా భారత్ గారు బాలకృష్ణ గారు అల్లుడు. ఎమ్మెల్యేగా ఇక్కడ మీ ఏరియాలో వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేస్తారు జనసేన. అతను వచ్చాడు మొన్న. అది తర్వాత వైఎస్ఆర్లోను గణేష్ కుమార్. మార్పు చూస్తారంటారు ఈసారి? మార్పు కావాలండి. మార్పు చూస్తారు జనాలు. జనసేన గుర్తే ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది. ఏంటండి జనసేన ఏదో గలాసం ఐడియా ఉందా? అదే మీకు ఐడియా ఉందా జనసేన గుర్తు? ఐడియా ఉంది. గ్యాస్ తెలుసు. వేస్తారు ఈసారి? వేస్తాము ఏమని మాట్లాడదు. సరే పవన్ కళ్యాణ్ వచ్చినా సరే ఆరు పక్క వెళ్ళిపోతాడు, ఎవడు చంద్రబాబు పక్క వెళ్ళిపోతాడు. ఆడికి ఏదో పోస్ట్ వస్తుంది అని అయితే అనుకోకూడదు. కానీ ఒకటే కానీ అంటే జనం కోసం కలిసామంటున్నారు వాళ్ళు. అంటే సపరేట్ గా పోటీ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయలేము, మళ్ళీ జగనే వస్తారంటున్నారు. కరెక్టేనంటారా? పవన్ జగన్ గారు వస్తారు నమ్మకాలు లేవండి. కరెక్టే. అలాగే 2 పార్టీలు ఒకటి కాకపోతే అందరూ పార్టీలు పెడితే అక్కడ ఒక్కలైపోతుంది కదా. మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటంటారు? రేట్లు పెరిగిపోతాయి. రేట్లే పెరిగిపోతాయి జగన్ వస్తే. మీకేమనిపిస్తుంది? మీకు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ పర్లేదా? న్యాయం జరుగుతుంటారా? మరి జరుగుతుంది. 5 సంవత్సరాలు మాకు ఏడు చూపించాలి జనాలు. పేదోళ్ళకి ఏటు కూడా లేదు. ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళు డిగ్రీలు చేసి కూడా అలాగా ఖాళీగా తిరుగుతున్నారు. మానాటోళ్ళకైతే కష్టపడి చదివించిన ఉపయోగం లేకుండా, కష్టపడి చదివించిన ఉపయోగం లేదు. అది మారాలంటారు. మారితేనే ఉద్యోగాలు కానీ అన్ని బాగుంటాయి. మారితే మా పేదోళ్ళకి ఏదో చూస్తాను. అది ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది అంటారు ఈ ఊర్లో? ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది అంటే మరి ఊపు మాత్రం జనసేన ఉంది. ఏంటి జనసేన గుర్తేంటి? జనసేన గుర్తే గ్యాస్ పర్లేదా? వస్తుందా మరి?
ఎలా ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదు సార్, టీడీపీ వస్తే బాగుంటుందండి ఈసారి మాత్రం. ఎందుకంటే పేదలు గొప్ప, మన పేదలు మానాడు కష్టపడలకు చాలా రొక్కలు పడిపోతున్నారు సార్. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, రేట్లు పెరిగిపోవడము అన్ని తెలియదు ఏముంది పేదలకి. బాగా రేట్లు పెంచేస్తున్నారు. అదే కంపల్సరీ మార్పు రావాలండి. మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మనం అమ్మేసుకుంటారండి, పేదల కానీ కంపల్సరీ అమ్మేసుకుంటారు. అది కంపల్సరీ చూస్తాను కదా, పేదలకు తెలుస్తుంది కదా, సెల్ టీవీలు అన్ని చూస్తున్నాం కదా, కంపల్సరీ అది గ్యారంటీ. ఇక్కడ ఎవరు క్యాండిడేట్ పేరు ఐడియా ఉంది? మా క్యాండిడేట్ పేరు అంటే మా ఏరియా అజయ్ అండి, వన్ హాస్పిటల్ కానీ మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే నిలబడి అంతే. మరి అదే గెలుస్తారా? మరి గెలాలి, మరి అదే గెలవాలి. టీడీపీ ఉందంటారా ప్రజలకి? గెలాలండి, గెలపోతే మానాడు పేదలు చచ్చిపోతామండి. ఈ రోజు చెప్పి సముద్రంలో కష్టపడిన వాళ్ళు, సముద్రంలో ఒడ్డు మీద పని దారి మీద పని చేసిన కూడా కష్టమే. కూలి పని చేయడం, మేస్తులు కానీ వర్కలు కానీ ఏ పని చేసినా కూలి పని చేసి బాగా రేట్లు పెంచారు. తెలియదు ఏమన్నా పేదలకల్లా తెలుసు. మరి నెక్స్ట్ ట్రిప్ ఏదైనా వస్తే మాత్రం మనం అమ్మేసుకుంటారండి, పేదలు గ్యారంటీ అది. ఇక్కడ జనసేన గుర్తు ఏంటండి? జనసేన గెలస్ ఈసారి అయితే గెలిపిస్తున్నారు. గెలిపిస్తారు, కంపల్సరీ గెలాలండి. గెలిస్తే కదా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిపి జనాల గురించి పోరాడతాను, జనాల గురించి పోరాటమాడతాను. లేకపోతే పోరాటమాడారు ఎవరు వాళ్ళు సపరేట్ చేసుకుని తెలుగైతే పేదలు మరి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, చాలా బాధల్లో పడిపోతారు. పేదల గురించి ముగ్గురు ఒకటి అయ్యారు, అది అందరికీ తెలిసిందే. మంచిదేనంటారు, మంచిదండి ఇది. ఎందుకంటే ఇది పేదలు ముగ్గురు అయ్యారు కాబట్టి, ఇప్పుడు ముగ్గురు అయ్యారు కాబట్టి పేదలు కూడా కొద్దిగా అభివృద్ధులు అవ్వచ్చు. 5 ఏళ్ళు ఎలా అనిపించిందండి జగన్మోహన్ రెడ్డి? అనిపించింది ఏటనిపించింది, నరకం పడతానమ్మండి. ఇంకా ఏటనిపిస్తుంది అండి, ఇంకేటనిపిస్తాం. అతను దాన్ని చూసి ఎక్కడ దాకా రేట్లు పెంచుకుని వెళ్ళిపోతాండి, అంతే. ఇంకేట అనలేరు. ఇక నేను చేస్తాను, ఎవరు మాట్లాడితే అక్కడ కొట్టడం చంపేయడం, ఇంకా అవన్నీ తెలిసిందే కదా, అంతే. ఇలా రాకపోతే కష్టం అంటే కష్టం, మారు రాకపోతే కష్టం అండి. రాబో రోజులు మాత్రం మీరు ఎవరికేద్దాం, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే బాగా టీడీపీ జనసేన వస్తే బాగా టీడీపీ మాకు అది కంపల్సరీ, అది కన్ఫర్మ్ అది. సార్ ఎలా ఉంది సార్ ఈసారి సౌత్ లో? ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక మేనిఫెస్టో ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా మత్స్యకారుల గురించి కూడా ఒక దాంట్లో ఒక బలంగా ఈసారి ఒక ప్యాకేజీ కూడా చెప్పడం జరిగింది, ఒక ఆర్థిక సహాయం లాంటిది. దీని మీద అలా ఏమంటారు? ఇప్పుడు మత్స్యకారులు చాలా వెనకబడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అన్ సీజన్ కనుక దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఒక్కొక్క ఖలాసీకి ఇస్తారని చెప్పేసి ప్రకటించారు. అది కూడా ఇప్పుడు అమల్లో జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు 20,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. అది మ్యానుఫ్యాక్చర్కి వచ్చింది. దీనివల్ల మత్స్యకారులకు చాలా ఉపయోగము, చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందని నేను చాలా అభినందిస్తున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే, గతంలో ములుగుపున్న బోట్లు, కాలిపున్న బోట్ల కోసం కూడా కాలిపోయిన బోట్ల కోసం అంటే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసే ముందుని పవన్ కళ్యాణ్ గారు ముందుగా 50,000 రూపాయలు అనౌన్స్ చేశారు. ఆ 50,000 అనౌన్స్ చేసి తర్వాత ఆయన ఓన్ డబ్బు, అదే ఎవరు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకు డబ్బు కాదు, ఆయన ఓన్ డబ్బు, ఆయన కష్టార్జితం. ఆయన 50,000 రూపాయలు ఇవ్వడం జరగడం వల్ల ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత అది వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బేస్ చేసుకుని ఇది బాగుండదు, వచ్చే ఎలక్షన్ అయినా సరే మనకి ఇది పోద్ది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లోను ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చే కాలిపున్న బోర్డులకి దానికోసం ఆ డబ్బులు రిలీజ్ చేశారు తొందరగా. అందుకోసం దీనివల్ల ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుగా స్పందించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ మత్స్యకారులకు న్యాయం చేసేవారు అవుతారు. సార్ మీకేమనిపిస్తుంది సార్, ఈ మేనిఫెస్టో వల్ల ముఖ్యంగా మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఈ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయాన్ని ఆయన ఈసారి మళ్ళీ అంటే ఏదో ఒక విధంగా మత్స్యకారులకు ఒక అండగా ఉండాలన్న ఆయన ఆలోచన ఎలా ఉందంటారు? బాగుంది సార్. ఇప్పుడు 20,000 అంటే మరి 2 నెలలు వెనకబడి ఉన్నారు. మత్స్యకారులకి అలాగ ఇస్తే ఏ నాయకుడు వస్తే అది మాకు మంచి చేసే నాయకుడిని మనం పొగుడుతాం. మరి ఏది ఆశంకాలు వచ్చినా సరే, తుఫాను వచ్చినా సరే, ఇక్కడ మరి కరెంట్ బిల్లు కట్టుకున్న పద్ధతులు, ఇంటి అద్దెలు కూడా కట్టుకున్న పద్ధతుల్లో బోట్ ఓనర్లు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు సార్. సార్ మళ్ళీ అయితే ఇక్కడ ఈసారి జనసేన పోటీ చేస్తుంది, మరి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? జనసేనకి వేస్తాం కదా రోడ్లు, ఇక్కడ బాగుంటుంది. టీడీపీకి ఒకటి, జనసేనకి ఒకటి వేస్తాం. సార్ మీకేమనిపిస్తుంది సార్ ఈసారి ఇక్కడ ముఖ్యంగా మీరు ఈసారి ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు జనసేన పార్టీ తరఫు నుంచి? సార్ నమస్కారం సార్, నా పేరు గరికన్ రావు అండి. యాక్చువల్గా 2 నెలల క్రితం ఇక్కడ
భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదం జరిగేటప్పుడు చాలా మత్స్యకార సోదరులు చాలా నష్టానికి గురయ్యారండి. ఆ రోజైతే ఆర్తనాదాలతో ఇదంతా అట్టుడిగిపోయిందండి. ఆ టైంలో ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే అగ్ని ప్రమాదం జరిగింది నైట్ 11 గంటలు జరిగితే మరుసటి రోజు 9 గంటలకి స్పందించి నేను ఆ వార్డుకు వస్తాను, ఆ ప్రదేశంకి వస్తాను, రాకముందే నేను ఆ మత్స్యకార సోదరుల బోట్లు ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో వాళ్ళకి 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని నా తరపు నుంచి నేను ఇస్తానని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారండి. సో ఆ రోజు ప్రకటించిన వెంటనే మా మత్స్యకార సోదరులు చాలా ఆనందపడ్డారండి. ఏదో మాకు ఇంత బాధల్లో ఉన్నందుకు మాకు ఏదో ఓదార్పు ఇచ్చారని చెప్పేసి ఆనందపడిన తరుణంలో కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పారు, నేను ఆ ప్రదేశంకి వస్తాను, మీ అందరినీ భరోసాని నేను పలకరిస్తానని చెప్పేసి అనే రోజు వెంటనే ఆ రోజు సాయంత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకున్నారో తెలియదు, వెంటనే ఈ రానున్న ఎలక్షన్లో మనం చాలా దెబ్బపడిపోతాం, ఈ రోజుల్లో మత్స్యకారులు ఓటు బ్యాంకింగ్ పోతుంది, మత్స్యకారులు ఎప్పుడు ఓటు బ్యాంకింగ్ కింద చూస్తున్నటువంటి గవర్నమెంట్ తక్షణమే ఆ రోజు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలుపుకుని నిధుల్ని ఇవ్వడం జరిగితే అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పుకుని అందరూ ఇక్కడ ప్రచారం జరిగిందండి. సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళండి. ఎంత కష్టపడతారో కష్టాన్ని పట్టేటట్టుగా గుర్తిస్తారండి కష్టాన్ని కూడా. అటువంటి మత్స్యకారులు ఉన్నారండి. సో అలా జరిగిన వెంటనే బోట్లో జరిగిన కళ్యాణ్ గారు రావడం, ప్రతి ఒక్కరికి కూడా 49 బోట్లకి నష్టపరిహారం, సమానంగా నష్టపరిహారం ఏ ఒక్కరికి కూడా విడవకుండా అందరికి కూడా సమాన నష్టపరిహారం ఇవ్వడం జరిగిందండి. ఆ జరగడం తరుణం తర్వాత చాలా మందిలో ఒక హోప్స్ వచ్చిందండి. అలానే మా తాతల చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు ఈ అనసీజన్ అంటారండి. మాకు ఈ జూన్ 15 నుంచి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు కూడా అనసీజన్ అంటామండి. మాకు బోట్లు నిషేధ కాలంలో అనసీజన్ అంటాం. ఈ అనసీజన్ కాలంలో అప్పట్లో రైస్ ఇచ్చేవారండి, మాకు తినడానికి రైస్ ఇచ్చేవారు. అలా ఏం జరిగిందంటే 2,000 ఇచ్చేవారండి. 2,000 కాస్త చంద్రబాబు 4,000 చేశారండి. అలాగే ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చి చాలా సంవత్సరాల తర్వాత 10,000 చేస్తే ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఉన్న ఉమ్మడి ప్రభుత్వం దాన్ని మేనిఫెస్టోలో డబుల్ చేసిందండి. అంటే 25,000 రూపాయలు చేసిందండి. నిజంగా మా మత్స్యకార సోదరులకి ఈ భరోసా చాలా గొప్పదండి. మాకు అంటే ఆసరా అండి. ఎందుకంటే ఈ 2 నెలలు బోట్ వెళ్ళకపోవడం వల్ల చాలా మంది ఫైబర్ వర్క్ అని బయట వర్క్కి, చాలా ప్లంబింగ్ వర్క్లు చాలా వర్క్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు జీవనోపాధిగా మేము ఎంచుకుంటామండి. కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు 20,000 రూపాయలు ప్రకటించారంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నిజమైన భరోసా అంటే ఇదండి. 1,000-2,000 కాదండి. ఈ మత్స్యకారులు అంటే అతనికి ఎంత ప్రేమో ఆ రోజు వచ్చి 50,000 ప్రకటించడం, ఈ రోజు 20,000 రూపాయలు ప్రకటించడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో ఇలాగా మా మత్స్యకారులను ఎవరైతే అండదండగా నిలబడుతున్నారో ఆ గవర్నమెంట్కి మా మత్స్యకార సోదరులందరూ కూడా ఆ గవర్నమెంట్ మేము గెలిపిస్తామని చెప్పేసి ఈ ముఖంగా మేము తెలియపరచుకుంటున్నామండి. రైట్ సార్, ఇప్పుడు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మేనిఫెస్టోలో మీకు సంబంధించి అనగాల అందరికీ హ్యాపీ అనిపించిందండి. సరిసరి డాబులు చేయడం అంతే ప్రభుత్వం డాబులు చేయలేదు. 20,000కి 10,000కి 20,000 అంత ఎక్కువే కాదండి, అందరికీ హ్యాపీగా ఉందండి. ఇప్పుడు 20,000 అనగాలి ఇప్పుడు తెలిసిందండి ఈ వార్త. ఉదయానికైతే ఇంకా పెద్ద అంగా చేసేస్తారండి, పెద్ద అడావిడి అయిపోద్ది ఇక్కడ. పండగ వాతావరణం కనిపిస్తుంది. మీరు ఉదయానికని వచ్చారనుకో పెద్ద పండగనగా అయిపోద్ది. 20,000 అంతే తక్కువేటండి, అందరికి హ్యాపీగా ఉంటుంది. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మత్స్యకారుల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మత్స్యకారుల సమస్యల గురించి ఆయన ఎప్పుడు స్పందిస్తూ ఉంటారు. బోర్డులు కావాలన్నప్పుడు కావచ్చు, అనేక సమస్యల మీద కావచ్చు, అనేక మత్స్యకార సభలు పెట్టి చాలా మందితో మాట్లాడడం కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ మత్స్యకారుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అందరికి హ్యాపీగానండి. ఇప్పుడు ఆయన మత్స్యకారుల గురించి ఆలోచిస్తుండే ఎక్కువ. ఇప్పుడు మనకు ఆయన ఆలోచిస్తాడు, ఆయన గురించి మనం ఆలోచించాలి కదా. ఎక్కడైతే ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తారండి. ఫిషింగ్ హార్బర్ అయితే ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తారు కంపల్సరీ. ఈసారి ఇక్కడే జనసేన పార్టీ మీ నియోజకవర్గంలోనే పోటీ చేయబోతుంది సౌత్లో, విశాఖ సౌత్లో. ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ క్యాండిడేట్ పరంగా ఆయన ఎలాంటి వ్యక్తి అంటారు? పక్కా ఇక్కడ వస్తుందండి వైజాగ్, పక్కా ఉంది కాదండి. పక్కా మొత్తం 3 పొత్తుల మీద ఇంకా రాబోతే వేస్ట్ కదా, కన్ఫర్మ్ పక్కన. అవసరం అంటారా? మనకి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటారా జనసేన కదా? మరి ఎంత మన గురించి పోరాడిన తర్వాత మనం పోరాడాలి కదా. ఇప్పుడు ఆయన మన గురించి పోరాడుతుండో, ఇప్పుడు మనం ఆయన గురించి పోరాడాలి కదా. అందరికి హ్యాపీ కదా, ఇవ్వాలి కదా. ఇస్తే కదా మనకి మంచిగా చెడ్డని తెలుస్తుంది. అతనికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత అతను మన గురించి చేస్తుండా చేయలేదని తర్వాత సమస్య. విశాఖ సౌత్ లో ఇక్కడ జనసేన పార్టీ నిలబడుతుంది. మేనిఫెస్టోలో ఫిషర్మెన్స్ కి సంబంధించి మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయలు ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇది తెలిసిందే, ఎలా ఉంది?
ఎలా ఉందంటే ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది వేరు, ఇప్పుడు మేనిఫెస్టోలో మనం విడుదల చేసిన ఈ కూటమి జనసేన, బీజేపీ అలాగే మన టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలు వేరేగా ఉంది. దాని మీదుగా ఇదే బెటర్గా ఉంది. ఎందుకంటే మత్స్యకారులు ఎన్ని రోజులకి నీటిలోకి వెళ్తారు అనేది బయటకు వస్తారనేది తెలియదు మనకు ఒడ్డుకి చేరిన తర్వాత. ఇప్పుడు మన రిలీజ్ చేసిన మన మేనిఫెస్టోలు అనేది మత్స్యకారులకి లాభదాయకంగా ఉన్నదని నా యొక్క ఆలోచన అనమాట. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎక్కువగా ఫిషర్మెన్స్ కి సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఇక్కడ బోటుకి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు కూడా, కాలిపోయినప్పుడు కూడా ఆయన తెల్లారి ఇక్కడ రావడం, అంటే ప్రభుత్వం కన్నా ముందే ఆయన స్పందించడం, అనౌన్స్ చేయటం, ఇది ఎలా చూస్తారు? ఎలా అనిపిస్తుంది ఆయనకి మీ మీద? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పుకోదగ్గర విషయం, మనం చెప్పవసరం లేదు. కళ్ళారా చూసాం. మత్స్యకారులు మొన్న బోట్లు ఎప్పుడైతే కాలిపోయాయో మొట్టమొదటిగా స్పందించింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. స్పందించిన తర్వాతనే మన వైసీపీ ప్రభుత్వం అనేది స్పందించింది. అతను రాకపోతే, ఆ 50,000 రూపాయలు బోటుకి యజమానికి ఇవ్వకపోతే ఆ వైసీపీ ప్రభుత్వం అనేది అంత తొందరగా స్పందించకపోయింది. అదే అతని వల్లగా ఈ బోటు యజమానులకందరికీ చాలా అతని వల్లే లాభదాయకంగా ఉన్నదని నా యొక్క ఆలోచన. ఈసారి అయితే మరి ఇక్కడ జనసేన ఇక్కడ పోటీ చేయబోతుంది మీ నియోజకవర్గంలో. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా. ఎందుకంటే జనసేనను రప్పించుకుంటే ఈ 3 పార్టీల యొక్క కూటమి మత్స్యకారులకి లాభం జరుగుతుందని, బాగుంటుందని. అలాగే డీజిల్ రేటు కానీ, పెట్రోల్ రేటు కానీ, ఈ బోట్ ఓనర్లు ఎక్కువగా నష్టపోయేది డీజిల్ రేట్ల పైనేనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందని 3 రూపాయలు తగ్గించారు, అంటే 96కి వచ్చింది. పెట్రోల్ 3 రూపాయలు తగ్గించారు, దీని మీద కొత్తగా తగ్గించారనమాట. ఈ ఎలక్షన్ పరంగా తగ్గించారు. అదే మన ప్రభుత్వం వస్తే ఎక్కువగా మత్స్యకారుల గురించే 100కు 100% ఆయన ఆలోచిస్తారు. కాబట్టి అధినేత ఆయన రాయడం బట్టే మత్స్యకారులకి మేలు జరుగుతుందని నా ఆలోచన. రావాలంటారు అయితే వస్తారు కూడా. ఇటువంటి ఇంకా వచ్చేసినట్టే. ఈ రిజల్ట్ గురించి మనం ఆలోచించాలి తప్ప ఇంకా రాలేదు రావాలి అని కాదు, కూడా వచ్చేసినట్టే. ఇంకా గెలుపు అనేది ఇక్కడక్కడే కాదు, చాలా మంది అడగండి, ఏ ఒక్కరైనా 100కి 100% జనసేన టీడీపీ అంటారు కానీ ఏ ఒక్కరు కూడా వైసీపీ అన్నారు. మనం మొన్న రీసెంట్గా మన కత్తిపేట వ్యాపారస్తులు వాళ్ళందరూ వైసీపీలో నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే వాళ్ళు చూసిన నష్టదాయం కానీ అన్నీ ప్రతిదీ చూసుకొని వచ్చాం. డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ రేట్లు అయితే ఎక్కడా మనకి తగ్గించడం లేదు, పెరుగుతూనే వస్తుంది. ఉద్యోగోపాధి కూడా లేదు. ఉద్యోగోపాధి లేకపోయి రేట్లు తగ్గకపోతే సగటు మనిషి, ఒక వ్యక్తి బతకాలంటే చాలా తక్కువ అండి. 20,000 శాలరీ వచ్చింది దానికండి. రేట్లు తగ్గకపోతే ఆ శాలరీ తగ్గట్టు నువ్వు ఎంత ఇస్తే ఏముంది? ఫస్ట్ రేట్లు తగ్గాలి, రేట్లు తగ్గితేనే దానికి వద్దట్టు. అలాగే మన 3 కూటములకి మహిళలు కూడా చాలా ఇదిగా పెట్టారండి. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళలకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం చాలా బాగుంది. అలాగే గ్యాస్, ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1200 వరకు మేము కొన్నామండి. అలాంటిది 1300, 1200 వరకు వెళ్ళింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్లని 800, 850 ఏదో చేశారు. కానీ అది మంచి ఆలోచన అండి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అనేది అది గొప్ప ఆలోచన అని నా అభిప్రాయం అనమాట. సరే, బాగుందంటారు మేనిఫెస్టో అయితే? చాలా బాగుందండి. మేనిఫెస్టోలు మొత్తం కూడా కూటమి తీసుకున్న మొత్తం మేనిఫెస్టోలు చూస్తుంటే ప్రతి ఒక్క అంశం కూడా నిరుద్యోగాలు 20 లక్షల జాబులు ఇస్తారన్నారు. నేను డిగ్రీ చేశానండి, నేను డిగ్రీ చేశాను. నిరుద్యోగ భృతి అప్పుడు తీసుకునేవాడిని టీడీపీ ఉండేటప్పుడు, నెలకు 3,000. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కనీసం మనం ఏ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా ఇంట్లో వాళ్ళు మనం అడగవసరం లేదు, వాళ్ళపై ఆధారపడడం లేదు. ఇతనిచ్చిన దాని మీద అనేక జాబులకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే వాలంటీర్ల గురించి కూడా, వాలంటీర్లకు 5,000 ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక అదే వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయల శాలరీ చేస్తాం అంటున్నారు. అంటే వాళ్ళకి మంచి అవకాశం దొరికినట్టు అని అంటారు. చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇంతకు ముందు 5,000 వచ్చేది కాబట్టి వాళ్ళు తిరిగే పెట్రోల్ ఖర్చులకు కూడా వచ్చేవి కాదు. మనమే తిరుగుతుంటాం ఈ పని మీద ఆ పని మీద, కానీ మన పెట్రోల్ ఖర్చులకి 5,000 రాదు. ఆయన ఏ విధంగా ఆలోచించారో ఇప్పుడు ఈ 10,000 రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పింఛనీళ్ళు ఇవ్వడం, అలాగే రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఏదైనా చేయడం కానీ అది బాగుంది. కాబట్టి అది కూడా డబల్ చేశారు. ఒక 5,000 ఉన్నదాన్ని 10,000 చేశారు. అది వాలంటరీ వ్యవస్థకు కూడా ఒక మంచి అవకాశం అని నా ఆలోచన. ఏంటి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక మేనిఫెస్టో ప్రకటించింది కదా, ఇది ఎలా ఉంది? మీకు ఐడియా ఉందా? ఇప్పుడు వచ్చిన మత్స్యకారులకు అయితే ఐడియా లేదు, కానీ ఈరోజు 37వ వార్డు అధ్యక్షులు గరికిన రవి గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు మత్స్యకారులకి
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలోని 4,000 వరకు మత్స్యకారులకి అంతంత మాత్రం ఇచ్చేవాళ్ళు. అలాంటిది 2019 నుండి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబాలకి 10,000 లెక్కన ఇచ్చేవారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఈరోజు మేనిఫెస్టోలో 20,000 మత్స్యకార కుటుంబాలకి ఇవ్వడం అనేది మాకు అందరికీ సంతోషకరమైన విషయం. ఎందుకంటే మాకు మత్స్యకారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఇతర 3 పార్టీలు కూడా మాకు ఏంటంటే పార్టీలకి అతీతంగా ఉండేదే మా మత్స్యకారుల జీవితం. అలాంటిది మాకు ఎవరిచ్చినా ఆనందకరం. ఎందుకంటే మేము 2 నెలలు కూడా జీవిత ఉపాధి ఉండదు. అలాంటిది మాకు ఎంత కొంత ఏ ప్రభుత్వం కూడా సాయం చేయడానికి ముందుకు వస్తే ఆ పార్టీలకి మేము ఎండదొండుకు ఉంటాం. అలాంటి వాళ్ళకే కొమ్ము కోయడానికి ఎప్పుడూ ముందు ఉంటామని చెప్పేసి ఈ సభాముఖం కోరుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గతం నుంచి కూడా ఇక్కడ మీరంటే ఇక్కడ ముఖ్యంగా విశాఖకు సంబంధించిన హార్బర్లో మొన్న విషయం ఏదో అగ్ని ప్రమాదం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వచ్చి దగ్గరుండి చూసుకున్నారు. అప్పుడు జరిగినప్పుడు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఏంటంటారు మీ మీద ఆయనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, లేదంటే గతంలో మీ సమస్యలపైన కూడా ఆయన మాట్లాడడం, పోరాడడం జరిగింది? అలాగేని కాదు, కానీ మా మత్స్యకార నాయకుడు ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుండి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఈసారి కూడా మా మత్స్యకార నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా మత్స్యకార సంస్థలు అసెంబ్లీలోని మాట్లాడే నాదురు ఉంటేనే మా అందరికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే వేరు నాయకులతోనైతే మాకు ఉపయోగపడదు. ఎందుకంటే మానవుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ గలం ఇప్పితే కదా మాకు ఉంటుంది. ఎందుకంటే మా మత్స్యకారులకి ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడే మేము అందరూ ఉండడానికి ఓటు ఓనర్లే కానీ, కళాశాలే కానీ ఎక్కడైనా మేము ఉండగలుగుతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ఇవన్నీ మాకు పార్టీలకి అత్యధికంగా ఉంటాం. ఈ జట్టి అనేది ఏంటంటే పార్టీలకి అత్యధికంగా ఉంటుంది. ఈ మత్స్యకారులు ఎవరైతే ఈ మత్స్యకారుల కోసం బాగోలు ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసం ఈ మత్స్యకారులు ఉంటారని మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాం మేము. ఇక్కడ ముఖ్యంగా సౌత్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, అలాగే ఒక పక్క వైసీపీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా ఈసారి జనసేన కూడా ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది మత్స్యకారులకు సంబంధించి. ఇది ఎలా ఉందనిపించింది? అంటే మధ్యకాలంగా అంటే జనసేన వస్తే బాగుంటుంది. అంటే వైసీపీ అంటే మాకు ప్రత్యేకంగా చూసిందే లేదు. అంటే మొన్న కూడా బోట్లు గారిపోయింటే ఫస్ట్ వచ్చేది జనసేన వచ్చింది. జనసేన వచ్చిన తర్వాత మిగతా పార్టీలలో మాకు తర్వాత వచ్చాయి అనమాట. ఫస్ట్ ఏదైనా జనసేన ముందుంది కాబట్టి దానివల్ల సొంత డబ్బులే ఇవ్వడం జరిగింది కదా, అప్పుడు కూడా ఆర్థిక సాయం చేయడం. సొంత డబ్బులు ఎలా అనిపించింది ఆయన సొంత డబ్బులు? చాలా మంచి అలాంటి వ్యక్తి రావాలంటారు, అవసరం ఉందంటారు ప్రజలు? అతను రావాలి, దేవుడితో సమానం. అతనికి అతనితో పాటు పోటాడడానికి జనాలు కూడా చాలా ఎక్కువ జనాభా. ఆ ఊపు మంచి ఊపులో ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ తరపున, జగన్ తరపు మాత్రం ఎవరు లేరండి. ఎలా అనిపించింది పెద్ద 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఏమైనా మేలు జరిగింది? వేస్ట్ అండి, అది చెత్త సాధారణ అంతా పక్కన తీసి పారడం జగన్. ఇక్కడ మీకు సంబంధించి ఇప్పుడు వైసీపీ నుంచి మత్స్యకార ఆయన పోటీ చేస్తున్నారు, వాసుపల్లి గణేష్ గారు. ఓ పక్క జనసేన పార్టీ నుంచి మరి వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు మంచి వాళ్ళు అంటారు? వంశకృష్ణ గెలిచేస్తాడండి. కనపారు నేషనల్ అండి, వంశకృష్ణ కంపల్సరీ గెలుస్తాడు. ఆయన మీద నమ్మకం ఉందా మీకు అందరికి? అందుబాటులో ఫుల్ నమ్మకం అండి మాకు మాత్రం. కనపారం గెలుస్తాడు అతను. గణేష్ కుమార్ పట్టాపంత పరిగెడతాడండి. డీబీ సీట్లు ఉండవండి, ఉన్నమాట చెప్పేస్తాను. అది నేషనల్. అది చెప్పండి అన్న, మీకు ఎలా అనిపించింది? వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎవరు మంచి వాళ్ళు అంటారు? వాసుపల్లి గణేష్ కానీ వంశీకృష్ణ యాదవ్ కానీ? వంశకృష్ణ గారు చాయిస్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి. అందరూ మధ్యకారులు అందరూ కూడా అది న్యాయం చేస్తారు, 100% న్యాయం చేస్తాడు. ఆయన మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం? ఇద్దరి మీద నమ్మకం అండి మాకు. పవన్ కళ్యాణ్ పెట్టి అతని మీద నమ్మకం. పవన్ కళ్యాణ్ పెట్టే పవన్ కళ్యాణ్ లేకపోతే గణేష్ కుమార్ ఇది వాస్తవం లేదు. మన వంశకృష్ణకి నేమేవారు కదా, పవన్ కళ్యాణ్ పెట్టి వంశకృష్ణ నేమేవాడు. ఇద్దరు మంచి వ్యక్తులేనంటారు, మీకు అందుబాటులో ఉంటారంటారు, ఏదన్నా న్యాయం చేయాలి ఉంటారండి. పర్వాలేదండి, మన అసలు తిరగలేదండి. కానీ మేము కావాల్సిందంటే పవన్ కళ్యాణ్ ఒకటేనండి. అస్సాంలో అడుగు పెడితే మరి తిరిగి లేదండి. ఇంకా మరి అస్సాంలో అడుగు పెడితే ఇంకా అడగడగల్లా ఇంకా ఉండిపోతుంది మొత్తం జనాభా అంతా అన్నప్పుడు. మరి తిరిగి లేదండి ఇంక. మరి కదా ఎలా అనిపించింది ఆయన ఈ 10 సంవత్సరాలు కష్టపడి పార్టీని నడుపుతున్న తీరు ఎలా అనిపించింది మీకు?
అది సూపర్ అని చెప్తుంది కదండి. అతను దేవుడి కంటే ఎక్కువ ఉండి అతను మాత్రం తిరిగిలేదు అంటే సూపర్ అని. మరి అంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతే వాళ్ళు చెమటపడి కష్టపడి చేసి పేదోళ్ళకి అందరికి డబ్బులు ఇవ్వడం చేయడం అంత బాగా జరుగుతుంది అనమాట. ఏ నాయకుడు ఏంటంటే ఓట్లు కాలిపోతేప్పుడు ఒక్కడి కాడ ఒక రూపాయి ఇవ్వలేదండి. అతను వచ్చి తిన్నోళ్ళకి భోజనాలు డబ్బులు అందరికి ఇచ్చారండి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 50,000 ఇచ్చారండి బోటికి అందరికండి. కానీ తిరిగిలేదు. రావాలంటావా రాజకీయాలు? రావాలి, గెలవాలి. చెప్తాను కదండి, అసెంబ్లీ అడిగి పడితే గడగడలో గొడుగుతుంది. మరి తిరగలేదు. కానీ మన చూపులో ఉందండి పవన్ కళ్యాణ్. జనసేన కంపల్సరీ అండి. జనసేన మంచి చూపింది సార్. కన్ఫర్మ్ సౌత్ లో, విశాఖ సౌత్ లో కన్ఫర్మ్ గెలుస్తారు. కన్ఫర్మ్ గా యూత్ గట్టిగా ఉందండి. పవన్ కళ్యాణ్ తిరగలేదండి. పవన్ కళ్యాణ్ చెప్పేస్తారండి. పవన్ కళ్యాణ్ తిరగలేదండి. విన్ అయిందేనండి. మీకేమనిపిస్తుంది అన్న ఈసారి రావాలంటావా జనసేన మీకు విశాఖలో? 100% రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతని సంబంధం ఏంటి, కోట్ల ఆస్తుంది, ఏసీలో రూమ్లో ఉండొచ్చు. కానీ మధ్యగల సమస్యలు తెలుసుకొని ప్రతి ఇంటికి ప్రతి ఏరియాకి వచ్చి తెలుసుకొని 10 సంవత్సరాలు ఉన్నాడంటే ఇంకా ఫర్ సపోజ్ ఒకసారి ఓడిపోతే మనకి ఎందుకు అంటారు. కానీ అలా ఓడిపోలేదు. కష్టపడి ప్రజల్లో ఉండి మాతో ఇంకా పోరాడాలని సమస్యలు ఇంకా గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం. 100% గెలిపిస్తాం. మా మధ్యకాలు అన్నాము కన్ఫర్మ్ గా 100%. అందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం. 100% అండగా ఉంటాం మేము. ఏంటండి జనసేన గుర్తేంటి తెలుసా? తెలుసా గ్లాస్ అండి. మీకు తెలుసా భయ్యా? గాజు గ్లాస్.